హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 2 అయితే చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి సర్వ చుట్టూ పెట్టిన ఆకు ఒక్క గౌరమ్మ ఉంది కదా, అదైతే ఫస్ట్ 5గురికి అయితే ఇస్తారనమాట. ఫస్ట్ అయితే పిల్లలు లేని వాళ్ళకి, ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అయితే ఇస్తారు. ఎందుకంటే ఆ గౌరమ్మ దీవెనలతోని వాళ్ళకు త్వరగా పిల్లలు అవుతారని చెప్పేసి అయితే ఇస్తారనమాట. ఇట్లా పసుబొట్టు ఇచ్చేసి వాళ్ళకు ఆశీర్వాదం అనేది అందుతుందని. సో ఇలా 5గురం అయితే తీసుకుంటాము. తీసుకున్న తర్వాత వాటిని అయితే వాళ్ళు ఎక్కడ పడేయకుండా వాళ్ళైతే తినాలన్నమాట. తినేసిన తర్వాత చెంబులో పెట్టిన నీళ్ళు ఉన్నాయి వాళ్ళకు తీర్థంగా అయితే పోస్తారు. అలా చేసిన తర్వాత అయితే నెక్స్ట్ కడప కూడా కడిగిపిస్తారనమాట. కడప కడిపించిన తర్వాత ఆ సర్వ ఆ చెంబులు అన్నీ ఇంట్లోకి అయితే ఏ 5గురు అయితే పసుబొట్టు తీసుకున్నారో ఆ 5గురు మాత్రమే ఆ చెంబులను ఆ సర్వనైతే ఇంట్లోకి తీసుకెళ్ళి పక్కనైతే పెట్టాలి. సో మా దాంట్లో అయితే ఇదే అందరూ ప్రతి ఒక్కరు ఈ సంప్రదాయాన్ని అయితే పాటిస్తారనమాట. సో ఇంకా వీడియో అయితే ఇదేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. ఇది మా ఇంట్లో కంపల్సరిగా తప్పనిసరిగా ఈ సంప్రదాయం అనేది డెలివరీ అయిన వాళ్ళు తప్పక ఇలానైతే చేస్తాము. సో థ్యాంక్ యూ, బాయ్.